ప్రైజ్ లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు జీవవాక్యం ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 23వ వాక్యము. ఆయన వారికి అభయమును దయచేయును, గనుక వారు ఆధారం నందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క చక్కని వాగ్దానమును గురించి మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. మీరు దేవుని పైన ఆనుకుని ఉన్నట్లయితే, దేవుని పైన ఆధారపడి ఉన్నట్లయితే, ఆయన మీద మీరు మనసును నిలిపి ఉన్నట్లయితే, మీరు ఆయన చేతులెత్తి ప్రార్థించుచున్నట్లయితే ఆయన మీకు అభయమును దయచేస్తారట. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, పేదరికమా, కరువ, ఖడ్గమా, శత్రుత్వమా, విరోధమా, అపహాస్యముల ఏదైనా సరే, మీరెట్టి ఆధారము లేకుండా ఉన్నప్పటికీ కూడా మీరు దేవుని ఆశ్రయిస్తే ఆయన మీకు అభయమును దయచేస్తారు. అంటే మీకు ఏ భయము లేకుండా మిమ్మల్ని నేను చూస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను మీకు దేవుడు మాటనిస్తాడు. అదే దేవుని వాగ్దానం అంటే. కనుక ఎప్పుడైతే దేవుడు మీకు అభయం ఇచ్చాడో మీకు ఒక ఆధారం ఏర్పడుతుంది. ఇంతవరకు ఏ మనుషులు కూడా మీకు ఆధారం చూపకపోవచ్చు, ఎవరు మీకు ఆధారంగా ఉండకపోవచ్చు, కానీ మీరు నమ్మిన ప్రభువు మాత్రం మీకు ఆధారం కలిగజేస్తాడు. అంతటితో మిమ్మల్ని విడిచిపెట్టాడు దేవుడు. మీరు తెలిసి తెలియక ఏ మార్గం గుండా వెళుతున్నారో, ఎటు నడుస్తున్నారో అని చెప్పి మీరు నడిచే మార్గం మీద తన దృష్టిని ఉంచి మిమ్మలను చెడు త్రావులకు పెడత్రావులకు వెళ్ళనీయకుండా ఆయన దూతలతో మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని సంరక్షిస్తూ ఉంటారు. ఆ రీతిగా దేవుడు మీ మార్గముల మీద దృష్టి ఉంచి మిమ్మల్ని కాపాడి సంరక్షించి బలపరిచి ఆరోగ్యం ఇచ్చి మీ బాధలు తొలగించి మిమ్మల్ని నడిపిస్తాడు. అట్టి దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి కన్నులు మూసుకునండి. పరిశుద్ధుడా మా ప్రభు, నీకు వందనాలు. ఈరోజు ఏ బిడ్డలైతే ఎట్టి అభయం లేకుండా, ఎట్టి ఆధారం లేకుండా భయంతో వణుకుతూ జీవిస్తున్నారు, ఏ ఆధారం లేకుండా నిరాధారంగా జీవిస్తున్నారు, అటు వారికి అందరికీ ప్రభువా మీరు అభయం ఇచ్చి మీరు ఆధారం అనుగ్రహించండి నాయన. వారి మార్గాల మీద మీ దృష్టి ఉంచండి, వారి మీద మీ కనుదృష్టి ఉంచండి ప్రభువా. ఆ రీతిగా నీ బిడ్డలైన వారిని అందరినీ కూడా సంరక్షించి బలపరిచి వారికి ఒక ఆధారం దయచేయమని. అంతేకాదు ప్రభువా, నీ బిడ్డలైన వారు ఎవరైతే నాయన వ్యాధి బాధలు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ కూడా నీ సంరక్షణ దయచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మీకు అభయమునిచ్చి ఆధారం దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము.